మహిమ కలుగునుగాక. ఆమేన్. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. చదవగలిగిన వారందరూ చదువుదామా? పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతడు తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రాలోని ఇకోనియాలోని ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలో యూదులందరికీ తెలియను గనుక వారిని బట్టి అతన్ని తీసుకుని సున్నతి చేయించెను. వారు ఆయా పట్టణము ద్వారా వెళ్ళుచు యెరూషలేములో ఉన్న అపోస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. మనం అపోస్తల కార్యాలు గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు సంఘము అంటే ఏంది అనేది మనకి చాలా వివరంగా అర్థం చేసుకోవచ్చు, చాలా వివరంగా మనం తెలుసుకోవచ్చు. మనం 15వ అధ్యాయం దాకా చాలా విషయాలు నేర్చుకోగలిగాం. మరి 16వ అధ్యాయంలో ఈ మొదటి వచనంలో ఏముంటుందంటే, పౌలు ఎక్కడికి వస్తున్నాడు అంటే దెర్బేకును లుస్త్రాకును వస్తూ ఉన్నాడు. ఎక్కడికి వస్తున్నాడు పౌలు? మ్యాప్ చూపి. వస్తూ ఉన్నప్పుడు అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడు ఉన్నాడు. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అంటే వాళ్ళ తల్లిదండ్రుల గురించి కూడా తిమోతిని ఇంత చక్కగా కోట్ చేయడానికి కారణం ఏంటంటే, తిమోతి చాలా మంచి విశ్వాసం కలిగిన వ్యక్తి. 2, తిమోతి యవనస్తుడు. తిమోతి ఎవరు? యవనస్తుడు. యూదురాలు తన తండ్రి ఏమో గ్రీసు దేశస్థుడు. ఈ తిమోతి గురించి చాలా చక్కగా రాయబడి ఉంటుంది బైబిల్లో. చూడండి ఒకసారి 2వ తిమోతి 1వ అధ్యాయం 2వ తిమోతి 1వ అధ్యాయంలో తిమోతి గురించి ఒక సాక్ష్యాన్ని ఇక్కడ పౌలు చెబుతూ ఉంటాడు. సాక్ష్యాన్ని 3వ వచనం నుంచి 5వ వచనం వరకు, నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలచుకుని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు అపేక్షించు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన ఇకోనియలోను వసించెను. అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. తిమోతి యొక్క భక్తి జీవితాన్ని పౌలు ఎంత ఘనపరుస్తున్నాడు చూడండి. తిమోతి యొక్క మంచి భక్తి కలిగిన జీవితాన్ని పౌలు తనని ఉత్సాహపరుస్తూ రాస్తున్నాడు. నువ్వు చాలా నిర్మలమైన మంచి మనస్సు కలిగిన వాడివి. నిన్ను బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అంతేకాదు, నీకు ఉన్న ఈ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? మొదటిగా ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ చూడండి, నీ అవ్వయైన లోయలోను. అంటే అమ్మమ్మ గారి దగ్గర నుంచి, తర్వాత అమ్మ దగ్గర నుంచి,
ఆ తర్వాత నీలో విశ్వాసం. అది నీలో నిలబడింది ఆ విశ్వాసం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఒక బలమైన విశ్వాసులుగా మారటానికి మొదటిగా మన కుటుంబమే కారణమవుతుంది. మన కుటుంబంలో ఉన్న భక్తి జీవితమే కారణమవుతుంది. తిమోతి పౌలు మెచ్చుకోదగ్గ మంచి శిష్యుడిగా ఉండటానికి కారణం తన అమ్మమ్మలో ఉన్న విశ్వాసం. ఆ అమ్మమ్మలో ఉన్న విశ్వాసం తన తల్లిలోకి వచ్చింది. ఆ తల్లిలో ఉన్న విశ్వాసం ఈరోజు యవనస్తుడైన తిమోతిలో ఉందట. మనం జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించాలి. పిల్లల్లో విశ్వాసం రావాలంటే మొదటిగా తల్లిదండ్రులు బలమైన విశ్వాసులుగా మారాలి. అప్పుడు మన పిల్లలు ఒక మంచి పేరుని సంపాదించుకునే వారిగా ఉంటారు. మంచి దైవభక్తి కలిగి జీవించేవారిగా ఉంటారు. ఈ దెర్బే, లుస్రా, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఒక మ్యాప్ చూపిస్తున్నాం. ఇక్కడ ఈ ప్రాంతాలన్నీ ఒకే చోట ఉంటాయి. అంతియోకియా, ఇకోనియా, గలతీ, లుస్రా, దెర్బే, ఇవన్నీ పౌలు మిషనరీ యాత్ర చేసింది. మొదటి మిషనరీ యాత్ర అంతియోకియా నుంచి ప్రారంభమయ్యి వెళ్తాడు. ఈ మిషనరీ యాత్రలో కొంతమందిని కలుసుకుంటాడు పౌలు. కొంతమందిని కలుసుకున్నప్పుడు అప్పుడు వీళ్ళలో ఉన్న విశ్వాసాన్ని చూస్తాడు. రెండోసారి ఇక్కడికి మళ్ళీ ప్రయాణమై వస్తున్నప్పుడు అంటున్నాడు, ఇతన్ని కలుసుకుని ఇతని గురించి చాలా ఆనందిస్తూ ఉంటాడు. ఎవరంటే పౌలు. ఈయన గురించి దెర్బేకు, లుస్రాకి ఎప్పుడు వాళ్ళు పౌలు, బర్నబా అనేక సార్లు వచ్చారు. అనేక సార్లు వాళ్ళు ఆ మిషనరీ యాత్రలో అక్కడికి వెళ్ళి కొంతమందికి సువార్త చెప్పి వారిని కొన్ని కూటమిలుగా ఉండి వాళ్ళలో కొంతమంది పెద్దలను ఏర్పాటు చేసి, మీరు ఈ సంఘాన్ని మీరు నడుపుకుంటూ ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని వారిని ఒక కూటమిగా ఏర్పాటు చేసి వెళ్ళటం పౌలు యొక్క దేవుడిచ్చిన దర్శనం అది. అటువంటి యాత్రలో పౌలు దెర్బేకు, లుస్రాకు వచ్చినప్పుడు అక్కడ ఎవరున్నారంటే తిమోతి కనపడ్డాడు. ఇప్పుడు తిమోతిని పౌలు తన వెంట రమ్మని అడగబోతున్నాడు. నాతో ఉండాలి, నువ్వు నాతో ఈ మిషనరీ యాత్రలో ఉండాలి, నాతో ఈ సువార్త పనిలో నువ్వు ఉండాలి. కారణం ఏంటంటే నువ్వు మంచి విశ్వాసం కలిగిన వ్యక్తివి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనల్ని ఒక వ్యక్తి ఇష్టపడాలి, మనల్ని ఒక వ్యక్తి మెచ్చుకోవాలంటే ఆషామాషాగా ఉంటుందా? కాదు కదా. మనలో ఉన్న మంచితనాన్ని బట్టి, మనలో ఉన్న మంచి గుణగణాలను బట్టే ఆ వ్యక్తి మనల్ని మెచ్చుకుంటాడు. మరి ఈ పౌలు ఈ తిమోతి అనే యవనస్తుని ఎంత చక్కగా మెచ్చుకుంటున్నాడు, ఎంత చక్కగా గౌరవిస్తున్నాడంటే అతనిలో ఉన్న దైవభక్తి. యవన కాలంలోనే దైవభక్తి కలిగి ఉన్నాడు. యవన కాలంలోనే సువార్త కోసం ముందుకు సాగే వ్యక్తిగా ఉన్నాడు. చూడండి అక్కడ 2వ వచనం. అతడు లుస్రాలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. ఇప్పుడు మనం చూసాం కదా మ్యాప్లో, లుస్రా, ఇకోనియా పక్క పక్కన ప్రాంతాలు. కొద్దిగా జూమ్ చేయను. లుస్రా, ఇకోనియా, గలతీయా పైన ఉంది ఇకోనియా, ఎక్కడ పక్క పక్కన పట్టణాలు. కానీ ఆ పక్క పక్క పట్టణాల్లో ఈ తిమోతి అనే యవనస్తుడు ఎటువంటి పేరు పొందాడంట చెప్పాలి? మంచి పేరు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం మంచి పేరు కలిగి ఉండేవారిగా ఉన్నామా? కనీసం మనం ఉన్న గ్రామంలో మంచి పేరు మనం సంపాదించుకుంటున్నామా? దైవభక్తి కలిగిన వారని మనకు ఒక సాక్ష్యం కలిగి ఉన్నామా? తిమోతి యవ్వన కాలంలో ఉన్న ఈ తిమోతి 2 పట్టణాల్లో మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తిగా ఉన్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఎంత ఆనందిస్తారు ఆ తల్లిదండ్రులు కదా, ఎంత సంతోషిస్తారు. మరి ఈ భక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళ అవ్వల నుంచి, వాళ్ళ అమ్మమ్మల కాడి నుంచి
ఆ భక్తి జీవితం ప్రారంభమైంది. కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులను ఎంత ప్రార్థన చేసినా కొంతమంది బిడ్డలు మార్పు లేని వారిగా ఉంటున్నారు, మారు మనసు లేని వారిగా తిరుగుతున్నారు. కారణం ఆ పాడైపోయిన బిడ్డది కొంత అయితే, నడిపించవలసిన తల్లిదండ్రులు చాలా కారణమవుతున్నారు. ఏంటంటే వాళ్ళు భక్తి జీవితాన్ని సరిగా ఆ బిడ్డలకు చూపించలేని వారిగా ఉన్నారు. పిల్లలతో కలిసి మనం టౌన్కి వెళ్తున్నాం. ఒక వ్యక్తి మనకు ఫోన్ చేశాడు, బాగున్నారా ఏంటి సంగతులు అని అడుగుతాం. ఎక్కడున్నారు మీరు అని అంటే మన సమాధానం ఎలా ఉండాలి? నేను పలానా సెంటర్లో ఉన్నాను అని చెప్పాలి. కానీ ఏం చెబుతారు? ఇంటి దగ్గర ఉన్నాను, పనిలో ఉన్నాను. అట్లాంటి మాటలు వందలు వేలు ఎవరు వింటున్నారు? ఫస్ట్ పిల్లలు వింటున్నారు. అప్పుడు నీ భక్తి జీవితం వస్తుందా? భక్తి లేని జీవితాన్ని వాళ్ళకి ప్రజెంట్ చేస్తున్నావా? పౌలు దాన్ని కోట్ చేస్తున్నాడు. నీ అవ్వలోను నీ తల్లిలోను విశ్వాసం ఉంది, అది నీలోనూ నివసిస్తూనే ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. మన బిడ్డలు ఒక మంచి విశ్వాసం కలిగి ఉండాలంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే తత్వం తల్లిదండ్రులైన మనకి కలిగి ఉండాలి. మన పిల్లలు పాడైపోతున్నారంటే కేవలం పిల్లలదే కారణం కాదండి. ఖచ్చితంగా తల్లిదండ్రుల వాతావరణంలో కూడా మార్పు రావాలి. 2 పట్టణాల్లో ఆ యవనస్తుడు ఒక మంచి పేరు సంపాదించుకుంటున్నాడంటే ఎంత భక్తి కలిగిన జీవితం. మనం పలానా చోటుకి వెళ్తే కొంతమందిని అంటారు, ఇతను చాలా భక్తి కలిగిన వాడు, ఇతను చాలా యథార్థవంతుడు, ఇతని నోట అబద్ధము రాదు, ఇతని నోట బూతులు మాట్లాడటం. ఇటువంటి సాక్ష్యం, ఇటువంటి మంచి పేరు మన జీవన విధానంలో మనం పొందుకుంటున్నామా? ఈ నూతన సంవత్సరంలో దేవుడి మొట్టమొదటి శుక్రవారం నాతో నీతో మాట్లాడుతున్నాడు. మనం ఈ రీతిగా ఈ సంవత్సరం అంతా ప్రారంభం అవ్వాలి. సంఘములోను, సంఘము వెలుపట, సమాజంలోను, మనం వర్క్ చేసే ప్లేస్లోను ఒక మంచి పేరు సంపాదించుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ 2వ వచనం, అతడు లుస్త్రాలోను ఇకోనియలో ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. మీ అందరికీ తెలుసా, ఆది అపోస్తలులు మొట్టమొదటిగా శిష్యులను ఎన్నుకున్నారు. చూడండి, అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం, బైబిల్ తీయండి, 6వ అధ్యాయం 3వ వచనం చదవండి. సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకుని మేము వారిని ఈ పని కొరకు నియమింతము. ఇక్కడ ఒక చిన్న సమస్య వచ్చింది సంఘములో, సంఘ పరిచర్యలో. ఈ సమస్య వచ్చినప్పుడు ఈ సమస్యని సాల్వ్ చేయడానికి అక్కడ కొంతమంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకోవాలి, పరిచర్య చేసేవాడిని ఏర్పాటు చేసుకోవాలి. ఈ పరిచర్య ఎవరు చేయాలి, ఎలాంటి వారు చేయాలి అంటే ఆత్మతో నిండుకుని మంచి పేరు కలిగిన వారిని 7 మీరు నిర్ణయించండి, మీరు ఎన్నుకోండి. అపోస్తలులు అంటున్నారు, సంఘంతో అంటున్నారు ఈ మాట. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీకు ఎంతో పరిచర్య చేయాలని ఆశ అయితే ఉంది, కానీ సంఘములోనూ దేవుని చేత మంచి పేరు సంపాదించుకునే ఆశ అయితే లేకుండా పోతుంది. సంఘములోనూ దేవుని దగ్గర మంచి పేరు, ఒక మంచి సాక్ష్యాన్ని మనం పొందుకోవాలి. అపోస్తులు, ఆది అపోస్తులు పెద్దలు 7 ఏంటి పరిచర్య, దేనికోసం ఎన్నుకున్నారు ఈ 7 తెలుసా? అన్నం వడ్డించటానికి, భోజనాలు వడ్డించటానికే ఆత్మతోనూ నింపబడి మంచి పేరు కలిగిన వారు కావాలంటే ఇంకా సంఘములో ఇంకా పరిచర్యలు ఉండి దానికి ఎటువంటి వారు కావాలి?
ఎలాంటి వారమై ఉండాలి మనం? సంఘములో దేవుడు నిన్ను వాడుకోవాలి, సమాజంలో దేవుడు నిన్ను వినియోగించుకోవాలంటే నువ్వు ఒక మంచి పేరుని, మంచి సాక్ష్యాన్ని సంపాదించుకునే వ్యక్తిగా ఉండాలి, న్యాయవంతుడిగా ఉండాలి. మరొక వ్యక్తి నీ మీద వేలు పెట్టి చూపించే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. చూడు, మరి పౌలు వచ్చి, తిమోతి నువ్వు నాతో ఉండాలి, నేను తీసుకెళ్ళాలనుకుంటున్నానంటే ఊరకనే అన్నాడా? కాదు, మంచి పేరు. ఉదాహరణకు ఒక మాట చెబుతాను. మీకు ఒక 2-3 పిల్లలు ఉన్నారు. మీరు సెంటర్కి వెళ్ళాలనుకుంటున్నారు, ఏదో షాపింగ్కో సంథింగ్ వెళ్ళాలనుకుంటున్నారు. అందరినీ తీసుకెళ్ళే అవకాశం లేదు. మీరు ఏం చేస్తారు? టౌన్కి వెళ్ళేటప్పుడు నా మాట విని నాతో పాటు చక్కగా నడవగలిగిన వ్యక్తిని తీసుకెళ్తారా లేదా? సెంటర్కి వచ్చి కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అటు పరిగెత్తి పిల్లల్ని తీసుకెళ్తారా? తీసుకెళ్ళరు. ఎందుకు? అక్కడికి వెళ్ళిన కాడి నుంచి మనం వెళ్ళిన పని కాదు, వీళ్లతో పని ఎక్కువైంది. పిల్లలు అర్థం చేసుకోరు కొన్నిసార్లు. నన్ను ఎందుకు తీసుకెళ్ళడు మా డాడీ, నన్ను ఎందుకు తీసుకెళ్ళడు మా అమ్మ అంటారు. కారణం ఏంటంటే మీకు సరైన గుణగణం లేదు. ఇటు రారంటే అడిపోతావు, బండి కట్టడం వెళ్తావు. ఇటు రామ్మ అంటే నాకు అది కావాలి ఇది కావాలని షాపుల మీద ఏళ్ళు పెట్టి చూపిస్తారు పిల్లలు, స్త్రీలు, గర్ల్స్. వెళ్ళమ్మ రమ్మని దేనికి? జస్ట్ తోడు రమ్మన్నారు. దానికే మంచి పేరు, మంచి ప్రవర్తన ఒక తల్లిదండ్రులుగా మనం గమనిస్తే దేవాతి దేవుడు ఒక సంఘములో లేకపోతే సమాజములో పని చేయడానికి ఎటువంటి గుణగణాన్ని చూస్తాడు? ఆలోచించండి ఒకసారి. పౌలు అందుకే మంచి పేరు కలిగిన తిమోతిని ఎన్నుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. 3వ వచనం, అతడు తనతో కూడా బయలుదేరి రావాలనని పౌలు కోరి, అతని తండ్రి గ్రీకు దేశస్థుడని ఆ ప్రదేశంలో యూదులకు అందరికీ తెలియను గనుక వారిని బట్టి అతన్ని తీసుకుని సున్నతి చేయించెను. ఈ సున్నతి గురించి మనం 15వ అధ్యాయంలో విన్నాం. 15వ అధ్యాయంలో విన్నాం. అంతియోకియ సంఘములో పౌలు బర్నబా సంఘంలో ఉండి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు కొందరు వచ్చి, ధర్మశాస్త్రాన్ని మీరు అనుసరించాలి, సున్నతి పొందితేనే రక్షణ పొందుతారు, సున్నతి లేనివాడు రక్షణ పొందలేడు అన్నారు. విభేదాలు వచ్చేసినాయి, మాటల్లో పెద్దగా అయిపోయినాయి. అయ్యా సహోదరులారా, ఓకే, మీకు మాకు వాదం వద్దు, మనందరం కలిసి యెరూషలేములో సంఘములో ఉన్న పెద్దల దగ్గరికి వెళదాం. పెద్దలు మనకి ఏమి ఆలోచన చెబుతారో వారి ప్రకారం మనం వెళ్దామని సంఘముల నుంచి పౌలు బర్నబా కొందరు వ్యక్తులతో కలిసి, వివాదం వచ్చిన వ్యక్తులు అందరూ కలిసి యెరూషలేములో ఉన్న అపోస్తుల దగ్గరికి వెళ్ళారు. యెరూషలేములో 12 మంది అపోస్తులు ఉన్నారు. అక్కడ ఆది అపోస్తుల సంఘం అక్కడే ప్రారంభమైంది. అక్కడికి వెళ్ళి ఈ వివాదాన్ని చెప్పారు. అయ్యా ఇలా జరుగుతుంది, ఏంటి, మేము ఎలాగ వెళ్ళాలి అంటే వాళ్ళు దానికి వివరం తీసుకొచ్చారు. చూద్దాం ఒకసారి. 15వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుదాం. పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలననియు మోషే ధర్మశాస్త్రమును గైకొనుడనియు వారికి ఆజ్ఞాపింపవలనని చెప్పారు. ఇక్కడ వివాదం ఎలా ప్రారంభమైంది? ఈ వివాదం ప్రారంభమైనప్పుడు వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఏమంటున్నారని చూడండి. అప్పుడు పౌలు అంటున్నాడు, అప్పుడు అపోస్తుల పెద్దలను ఈ సంగతిని గురించి ఆలోచించుట కూడి వచ్చిరి. బహు తర్కము జరిగిన తర్వాత పేతురు లేచి వారితో ఇట్లా అన్నాడు, సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగిన మీలో నన్ను దేవుడు ఏర్పరచుకునేనని మీకు తెలియదా? పౌలు అంటున్నాడు, పేతురు అంటున్నాడు. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మ అనుగ్రహించి వారిని గురించి సాక్ష్యం ఇచ్చిన. ఎందుకు చెబుతున్నాడంటే పేతురు, మనందరికీ తెలుసు 10వ అధ్యాయంలో ఏం జరిగింది. ఒక ఆఫీసర్ ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవదూత వచ్చింది.
యుప్పేలో ఉన్న పేతురుని పిలిపించుకో, నీకు కావాల్సిన ఇంకా మాటలు చెబుతాడు అంది. పేతురుని పిలిపించుకున్నాడు. పేతురు వచ్చిన తర్వాత ఏమైంది? పేతురు ఆ ఇంటిలో వాక్యం అందిస్తూ ఉన్నాడు. ఎవరైతే పేతురుని పిలిపించారో ఆయన ఆ ఇంట్లో చాలామంది బంధువులను అందరిని తీసుకొచ్చారు. ఈయన ఎవరు? ఈ పిలిపించిన ఆయన అంటే శతాధిపతి, ఇటలీ పటాలంలో శతాధిపతి అయిన ఒక కొర్నేలియన. ఈ అన్యుడు, యేసుక్రీస్తుని అంగీకరించిన వ్యక్తి కాదు, తెలుసుకుని భక్తిని చూపిస్తున్న వ్యక్తి, భక్తితో జీవిస్తున్న వ్యక్తి. పేతురు వచ్చేటప్పటికల్లా ఇంట్లో చాలామందిని కూర్చాడు. ఆయన పేతురు చాలామంది ఉన్నారు, ఏం చేయాలి? దేవుడు నాకు తెలియచేసింది చెప్పాలి. అంతకుముందే పేతురుకి దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు. ఆకాశం నుంచి 4 చెంగులు పట్టిన ఒక దుప్పటి వంటి పాత్ర రావటం, భూమి మీద ఉన్న చతుస్పాద జంతువులు, 4 కాళ్ళు కలిగిన జంతువులని దాంట్లో ఉండటం. పేతురుని అంటున్నాడు, నువ్వు చంపుకుని తినే అని అంటున్నాడు. పేతురు, అయ్యా నేను అస్సలు ఇటువంటి చేయనయ్యా అంటున్నాడు. ఇవన్నీ అపరిశుద్ధమయ్యా అంటున్నాడు. నేను పరిశుద్ధపరిచిని, నువ్వు అపరిశుద్ధం అంటావా? తిను అన్నాడు. 3 సార్లు ఆ మాట అన్న తర్వాత ఆ పాత్ర వెళ్ళిపోయింది. పేతురికి అర్థం కాల. ఎప్పుడైతే కొర్నేలు ఇంటి దగ్గర నుంచి కొంతమంది దూతలు వచ్చి అడిగారో అప్పుడు పేతురికి అర్థమైంది, నేను యూదులకు మాత్రమే సువార్త చెబుతున్నాను, దేవుని బిడ్డలకు మాత్రమే సువార్త చెబుతున్నాను, అన్యులు నా బిడ్డలు కాదేమో, అన్యులు నా సహోదరులు కాదేమో అనుకుంటున్నాను. దేవుడు నాకు బుద్ధి చెప్పాడు అని 10వ అధ్యాయం 36వ వచనంలో ఏముందంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అన్నాడు. హల్లెలూయా. పేతురు గ్రహించగలిగాడు. అప్పుడు సువార్తను చెబుతూ ఉంటే సహజంగా వీళ్ళందరూ వేచి 120 మంది 52 రోజులు ఇంచుమించుగా మేడగదిలో ఎదురు చూసి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దిగొచ్చింది. కానీ ఇక్కడ పేతురు వాక్యం చెబుతుంటే వాక్యం విన్న వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలతో దేవుని స్తుతిస్తున్నారు. పేతురు షాక్ అయిపోయాడు. ఈ విషయాన్ని చెబుతున్నాడు 15వ అధ్యాయంలో. నేనేదో అనుకున్నా, కానీ అన్యజనుల మీదకి దేవుడు తన ఆత్మను పంపించాడు. అప్పుడు మనం వాళ్ళని ఎందుకు ప్రత్యేకంగా చూడాలి? వాళ్ళు మన వాళ్ళే. యూదులు మాత్రమే దేవుని బిడ్డలే కదా, అందరూ దేవుని బిడ్డలే. హల్లెలూయా. ఈ సంగతి మీకు తెలియదా? నేను చెప్పాను కదా సాక్ష్యం అని అంటున్నాడు పేతురు. అదే 15వ అధ్యాయంలో అంటున్నాడు, వారి హృదయములను విశ్వాసములను పవిత్రపరిచి మనకును వారికి ఏ భేదమైన కనుపరచలేదు కదా. వారి హృదయాలను పరిశుద్ధపరిచాడు కదా. గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు కదా. ఎందుకు మీరు లేనిపోయిన కష్టాలు పెడుతున్నారు దేవుని బిడ్డల మీద, విశ్వాసుల మీద, శిష్యుల మీద కదా. ఈరోజు చాలామంది మనం వింటున్నాం, ప్రార్థనకు వస్తున్నారు, భోజనానికి వెళ్ళొద్దాం అంటే ఏం భోజనాలు? మెచ్యూర్ ఫంక్షన్ అంట, వాళ్ళు ఏదో చేసుకుంటున్నారంట, మేము రామండి, కీడు అది. వినలేదా మీరు? చనిపోయారు జ్ఞాపకార్థ కూడిక ప్రార్థన కండి, మేము రామండి, అది కీడండి. వినలేదా? అంటే మరి ఎవరు చెబుతున్నారు? ఈ మోయలేని భారాలు ఎవరు వాళ్ళకి ఇచ్చారు? అర్థం కావట్లా. కొంతమంది సేవకులే, నేను ఈ మాట చెప్తున్నాను, కొంతమంది సేవకులు ఎలా బోధిస్తున్నారా, లేకపోతే వీళ్ళు సొంతంగా సృష్టించుకుంటున్నారా? జాగ్రత్తగా వినండి ప్రియదేవుని బిడ్డలారా. మోయలేని భారాలు కొంతమంది విశ్వాసుల మీద, శిష్యుల మీద మోపుతూ ఉన్నారు. మోపు మాకండి. హల్లెలూయా. ఇక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడ ముట్టకూడదు, అక్కడ తినకూడదు, ఏడికి వెళ్ళకూడదు, వాళ్ళతో ఉండకూడదు. ఇదే యేసుక్రీస్తు ఎంతమందికి ప్రభువు? చెప్పాలి మీరు అందరు. ఎంతమందికి? అందరికీ ప్రభు. అదే కన్ఫర్మ్ చేశాడు పేతురు. నేను అవివేకంతో ఉన్నాను, నా కళ్ళు తెరిచాడు దేవుడు, దర్శించి నన్ను. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, సర్వలోకానికి ప్రభు. ఆయన యేసుక్రీస్తు ఒకసారి ఒక మాట అంటాడు. గలిలయ సముద్ర తీరమున యేసుక్రీస్తు నడుస్తూ వెళ్తుంటే ఒక ఆమె పరిగెత్తుకుంటా, బోధకుడా బోధకుడా, దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటుంది.
శిష్యులు ఆగమ్మ గోల్ చేయమాక అంటున్నారు. మళ్ళా బోధకుడా నన్ను కరుణించిన కుమార్తె సావ సిద్ధమైంది, దెయ్యం పట్టింది, కరుణించని కేకలు వేసింది. యేసుక్రీస్తు వారి పట్టి పట్టణానికి వెళ్ళిపోతున్నాడు. ఆగాడు. ఏందమ్మా నీ బాధ? అయ్యా నా కుమార్తె యవనస్తురాలు దెయ్యం బయట చచ్చిపోయేటట్టుకుందయ్యా, అయితే వచ్చి నా కుమార్తెని కాపాడయ్యా. నువ్వు అన్ని రాలేదు కదా, నేను అర్థాన్ని చెబుతున్నాను దేవుడు ఎలాగన్నాడని. అక్కడ వాడిన మాటల యొక్క అర్థాన్ని మీకు తెలియజేస్తున్నాను. మీకు మాకు విభేదం, మీకు మాకు చాలా దూరం ఉంది. నేను ఎవరి కోసం వచ్చాను తెలుసా? యేసుక్రీస్తు అన్నమాట. నశించిపోతున్న ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే, వాళ్ళకు మాత్రమే సువార్త చెప్పడానికి వచ్చింది. మీకు అదే అయినా పర్లేదయ్యా, నా కుమార్తెను కాపాడయ్యా. చెబితే అర్థం కదా, యజమానులకు పెట్టిన రొట్టె ముక్కలను కుక్కగా ఉండి తింటావా? నా బిడ్డలకు ఇచ్చే రొట్టె ముక్కను నువ్వు తింటావా? నీకేమో నేను. పర్లేదయ్యా, యజమానులు బల్ల మీద మొక్కలు తింటున్నప్పుడు కొన్ని మొక్కలు జారిపడ్డప్పుడు కుక్కలు తింటాయి కదయ్యా, ఆ కుక్కను అనుకో నన్ను. కారణం ఏంది? దేవుడు ఎందుకు అంత డిస్కషన్ చేశాడు, అంతగా మాట్లాడాడు? ఆమెలో ఉన్న అహంకారాన్ని అణచివేయటానికి. ఆమె ఎవరో గ్రహించటానికి లేదు, దేవుడు ఆమెని దూరం చేసి చేయడానికి కాదు. అప్పుడు అంటాడు, కుమారి నీ విశ్వాసం గొప్పది, ఓ నీ కుమార్తె బాగుపడిపోయింది, దేవునికే మహిమ కలుగును కాక. హల్లెలూయా. కొంతమందిని దేవుడు అలా పరీక్షించాడు. ఇప్పుడు కూడా కొంతమంది అలాగ గదిలే మనకే దేవుడు అనుకుంటారు కదా, అందరికీ దేవుడే. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఈ వివాదాన్ని చెబుతుంటే పేతురు అర్థమైందని చెప్పాడు. ఇప్పుడు మరొక వివాదం రాకుండా ఇక్కడ చాలా జ్ఞానంతో పౌలు వ్యవహరించాడు. చూద్దాం మనం ఒకసారి. పౌలు వ్యవహరించాడు ఏమంటే అక్కడ మనం చదివాం కదా, 3వ వచనం, అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి, అతని తండ్రి గ్రీకు దేశస్థుడని ఆ ప్రదేశంలో యూదులందరికీ తెలియను గనుక వారిని బట్టి అతన్ని తీసుకుని సున్నతి చేయించాడు. ఎందుకు? ఇక్కడ పెద్దలందరూ అన్నారు, సున్నతి ఉన్నా సున్నతి లేకపోయినా ఇబ్బంది ఏం లేదు, దేవుని కృపను బట్టి మనం రక్షించబడ్డామని చెప్పారు పెద్దల యొక్క సమావేశంలో. అపోస్తలులు పెద్దలందరూ యెరూషలేములో కూడి, అది ఉండాలని కాదు, లేదని కాదు, అది ఖచ్చితంగా ఉండాలని మీరు దయచేసి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురామాకండి, మోయలేని భారాలను శిష్యుల మీద వేయమాకండి అని చెప్పారు. యేసుక్రీస్తు యొక్క కృపను బట్టే ఇక్కడ 15వ అధ్యాయం 11వ వచనం ఉంటుంది, ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము కదా, అలాగనే వారును రక్షణ పొందుదురు. కృపను బట్టి రక్షించబడుతున్నాం మనం, సున్నతిలో లేదు రక్షణ. నేను మంచి మాటలు చెప్పి దాన ధర్మాలు ఇస్తే రక్షణ రాదు. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. ఆ విషయం చెప్పారు. ఇప్పుడు ఈయన గ్రీసు దేశస్థుడు. ఎవరు? తిమోతి యొక్క తండ్రి. తిమోతి యొక్క తల్లి యూదురాలు ధర్మశాస్త్రానుసారంగా సున్నతి చేయించుకుంటారు. మరి గ్రీసు దేశస్థుడు ఏం చేయాలి? వీళ్ళు వెళ్ళే ప్రాంతంలో అన్యులు ఉంటారు. ఏం చేయాలి? మళ్ళీ వీళ్ళకి అభ్యంతరంగా ఉండకూడదు నేను సువార్త చెప్పేటప్పుడు. హల్లెలూయా. అందుకని ఆ యవనస్తుడికి, భక్తిపరుడుగా ఉన్న యవనస్తుడికి సున్నతి చేయించాడు. పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను ఏమి చేసినను దేవుని నామ ఘనత కొరకే, సువార్త చెప్పడానికి చేస్తున్నాను, కానీ నా స్వలాభం కోసం కాదు, నా వ్యక్తిగతమైన ఘనత గౌరవాని కోసం కాదు. నేనేది చేసినా, ఎక్కడ తిన్నా, ఎక్కడ ఉన్నా, ఎవరితో కలిసినా, అది కేవలం దేవుని యొక్క సువార్త వారికి అందాలని. ఒక్క మాట విందాం. యవనస్తుడేగా, జ్ఞానం ఉందిగా, తిమోతికి ఏందన్నా నాకు సున్నతి ఏందన్నా అన్నాడా? అనలా. అన్నాడు కాబట్టే
మంచి పేరు పొందిన తిమోతిగా ఉన్నాడు. హల్లెలూయా. ఒక శిష్యుడిగా, పౌలుకి ఒక నమ్మకమైన శిష్యుడిగా తిమోతి ఎదిగాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనం ఎలా ఉన్నాం ఈరోజు? ఈ గొప్ప కార్యాన్ని బట్టి ఏం జరిగింది తెలుసా? వారు ఆయా పట్టణము ద్వారా వెళ్ళుచు యెరూషలేములో ఉన్న అపోస్తులను పెద్దలు నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. వాళ్ళు అక్కడికి వెళ్ళారు, ఆ ప్రాంతానికి వెళ్ళారు. లుస్త్రాలో, ఇకోనియలో ఉన్న సహోదరుల దగ్గర అక్కడికి వెళ్ళారు. వాళ్ళకి దెర్బేలో ఉన్న వాళ్ళందరికీ దేవుని వాక్యం ప్రకటించారు. ప్రకటించడమే కాదు, అక్కడ ఏర్పాటు చేయబడ్డప్పుడు ఆ సభలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని లెటర్గా రాశారు, పత్రికగా రాసి 2 దూతలను పంపించారు సంఘానికి. 15 అధ్యాయం మొత్తం మనం ధ్యానం చేసాం. మరి ఎంతమందికి జ్ఞాపకం ఉందో లేదో నాకు తెలియదు. ఆ లెటర్ని మరలా వీళ్ళకి అప్పచెప్పారు, మళ్ళా వీళ్ళ సంఘాల్లో ఇచ్చారు. మీరు చదువుకోండి. ఏమైంది అది చదువుకోవటం వల్ల? చూడండి, గనుక చదువుకున్నారు, గనుక అర్థం చేసుకున్నారు, గనుక వాళ్ళు ఇచ్చిన ఆ విధులను నమ్మారు, గనుక సంఘములు విశ్వాసముందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. గిడి చపలు కొడదాం. హల్లెలూయా. మోయలేని భారాలొద్దు విశ్వాసుల మీద, శిష్యుల మీద. దేవునితో వెళ్ళాల్సినవి క్లియర్గా చెప్తున్నాను. పాపము కానిదేదో అది నీ జీవితంలో చక్కగా ముందుకు పోవచ్చు. పాపమైన దాన్ని మనం చేయకూడదు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఒక వ్యక్తితో మంచిగా ప్రేమగా సంభాషించటం పాపమా? చెప్పాలి మీరందరూ. పాపమా? సంభాషించటం పాపం కాదు కదా. సహజీవనం చేయటం పాపం అయితే ఆపేయటం మంచిది. దేవునికే మహిమ కలుగును గాక. ఏది పాపము ఏది పాపము కాదో గ్రహించి ముందుకెళ్ళాలి. మోయలేని భారాలని వాళ్ళు ఒక లెటర్ రాసి, ఇదిగో గొంతు పిసికిన దానిని, దాని రక్తమును, ఇట్లాంటి వాటిని మటుకు దయచేసి మీరు తినొద్దు, మిగిలిన వాటి విషయంలో మీరు ముందుకెళ్ళొచ్చు, మీకేమి ఇబ్బంది లేదు అని చెప్పి ఒక లెటర్ రాసి పంపించారు. ఆ విషయాలన్నీ మళ్ళీ అక్కడ వాళ్ళకి టీచింగ్ చేసి వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత వాళ్ళు దాన్ని గైకొన్నారంట. హల్లెలూయా. అది గ్రహించారంట. గ్రహించారు కాబట్టి ఆ అన్య ప్రదేశంలో సంఘం ఏమైంది? విస్తరించింది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం సత్యం తెలుసుకోవాలి, సత్యాన్ని గ్రహించాలి. మనందరికీ బాగా అందరికీ వచ్చిన వాక్యం ఒకటి ఉంది. అందరికీ వచ్చిన వాక్యం చెప్పమంటారా? దుష్టుల ఆలోచన చొప్పున అడవక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ఆనందముతో ధ్యానించువాడు ధన్యుడు. అటివాడు నీటి కాలువ ఎవరన నాటబడేదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతను చేయడంతయు సఫలమగు. ఎప్పుడు సఫలమైంది? నిలవక, నడవక, కూర్చుండక. ఈ 3 విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిలవక, నడవక, కూర్చుండక. మరేం చేయాలి? అట్లాంటి వాడి దగ్గర నుంచి తప్పించుకుని పారిపోవాలి. పారిపోయి ఏం చేయాలి? పారిపోవటమే పనే కాదు. పారిపోయిన తర్వాత ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని ఆనందముగా ధ్యానించాలి. హల్లెలూయా. ఆనందముగా ప్రతిరోజు దానిలోనే ఉండాలి. మనం సహజంగా మనందరం దేంట్లో ఉంటాం తెలుసా? ఎందుకో ఈ కోటేశ్వరరావుకి మన గురించి ఆలోచిస్తాడు. ఎప్పుడు మన వైపు చూస్తాడు. కోటేశ్వరరావు గురించి ఆలోచించి ధ్యానించి ఒకరోజు ఏమైపోతాం? కోటేశ్వరరావుకి శత్రువుగా మారిపోతాం. దేని గురించి ఆలోచించాలి మనం? ఇప్పుడు చెప్పండి, దేని గురించి? దేవుని వాక్యం గురించి ఆనందముగా ధ్యానించాలి. హల్లెలూయా. మనందరం బలహీనలు. అలాగని మరీ బలహీనతలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మన బలవంతుడు యేసయ్య, ఆయన వైపు చూస్తూ ముందుకెళ్ళాలి.
హల్లెలూయా. సంఘములో మనం మంచి పేరు సంపాదించుకోవాలి, సమాజంలో మంచి పేరు సంపాదించుకోవాలి, కుటుంబంలో మంచి పేరు సంపాదించుకోవాలి. అప్పుడు దేవుడు మంచి పరిచర్యని నీకు అప్పచెబుతాడు. ఆ పరిచర్యలో మనందరం విస్తరించాలి. ఆ రీతిగా మన సంఘం దీవించబడాలి. అతి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. లేచి నిలబడదాం, తలలు వంచుదాం. చిన్న